ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, అది అమ్మోరో లేక ఇంకెవరో నాకు తెలియదు, కానీ మా ప్రొఫెసర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ దీపంలో పోసే ఆయిల్ 500 ఏళ్ల కిందటిది. 500 ఏళ్ళ? అమ్మో! అంతేకాదు భవానీ, 500 ఏళ్ల నుండి ఈ దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అన్నేళ్ల నుంచి వెలిగించడానికి దీనిలో అంత స్పెషల్ ఏముంది? ఈ ప్లేస్లోనే ఎందుకు వెలిగిస్తున్నారు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. రాహుల్ బాబు, మీకేం కాలేదుగా? ఏం కాలేదు భవానీ, ఏం కాలేదు. చూసావా భవానీ, ఈ ప్లేస్లో ఏదో పెద్ద మిస్టరీ ఉంది. అందుకే ఇక్కడేం రికార్డ్ అవ్వదు. ఒకవేళ రికార్డ్ అయితే ఇదిగో ఇలానే పేలిపోతాయి. ఇంకా ఇక్కడే ఉంటే ఏమేం జరుగుతాయో ఏంటో. వద్దు రాహుల్ బాబు, వెళ్ళిపోదాం పదండి. ఏం కాదు భవానీ, నేనున్నాను కదా, ముందుకెళ్దాం పద. బాబు వద్దు రాహుల్ బాబు, నా మాట వినండి. ముందు ముందు ఇంకేం ప్రమాదాలున్నాయో, వెనక్కి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళ ప్రాణాలు ఎవరు కాపాడతారు? ప్రాణం పోయేవాడు భయపడొచ్చు, కానీ ప్రాణం పోసేవాడు భయపడకూడదు భవానీ. ధైర్యంగా ముందుకెళ్దాం పద. రాహుల్ బాబు, ఏమైంది? రాహుల్ బాబు, ఏమైంది బాబు? నాకేం కనిపించట్లేదు బాబు. కనిపించట్లేదా? ఏమంటున్నా రాహుల్ బాబు? నాకేం కనిపించట్లేదు భవానీ. ఒక్క నిమిషం బాబు. భవానీ, బాబు, బాబు. ఇప్పుడు ఏమైంది బాబు? బాబు, అక్కడ అక్కడేం కనిపిస్తుంది రాహుల్ బాబు? ఒక రూపం కనిపించింది భవానీ. ఎవరి రూపం కనిపించింది రాహుల్ బాబు? మిమ్మల్ని రాహుల్ బాబు, ఎవరి రూపం కనిపించింది? అమ్మోరు తల్లి రూపం. ఏమంటున్నారు రాహుల్ బాబు? అమ్మోరు తల్లి రూపం మీకు కనిపించిందా? అవును భవానీ, అమ్మోరు రూపమే. వద్దు బాబు, ఇక్కడే అమ్మోరు రూపం మీకు కనిపించిందంటే మనల్ని లోపలికి వెళ్ళొద్దని ఆ అమ్మోరు తల్లి హెచ్చరిస్తుంది. వెళ్ళిపోదాం పదండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. అదేంటి భవానీ, ఆ గదులన్నీ వెతకాలనుకున్నాం కదా, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? అవన్నీ తర్వాత చూసుకుందాం బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
పదండి. నా మాట విను భవానీ. లేదు బాబు, పదండి. భవానీ పదండి లోపలికి బాబు. వెళ్దాం. వద్దు బాబు, పదండి. భవానీ పదండి. భవానీ ప్లీజ్. రమ్మంటుంటే. రండి. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. ఒక్క విషయం కూడా తేడా రాకూడదు. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళండి. ఇదే కరెక్ట్ టైం. మూత మోగిపోవాలి మధుర. కమాన్. అక్క, అక్క లే అక్క. అక్క, అక్క లే. లే అక్క. భవానీ అక్క ఇంట్లో లేదు. చూడు. అమ్మా, అమ్మా, నాన్నా, అమ్మ త్వరగా రండి. అమ్మ త్వరగా రండి. మధుర, భవానీ ఇంట్లో లేకపోతే పెరట్లో ఉంటుంది చూడు. అబ్బా, అంతా చూశానక్క. అక్కడ కూడా లేదు. అమ్మా, నా అబ్బా ఏంటి మధురా, ఏం కావాలి ఇప్పుడు? భవానీ అక్క ఇంట్లో లేదమ్మా. ఏంటి మధురా, లేకపోవడం ఏంటి? ఈ వేళప్పుడు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? అది అది ఎక్కడికి వెళ్ళిందంటే అలా నసుగుతావేంటి? సరిగ్గా చెప్పు, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో చూడలేదు, కానీ ఎవరితో వెళ్ళిందో చూశానమ్మా. ఎవరితో వెళ్ళింది మధురా? అబ్బా నిన్నేనే. ఎవరితో వెళ్ళిందో చెప్పు. రాహుల్ బాబుతో వెళ్ళిందమ్మా. ఇంత అర్ధరాత్రి వేళ రాహుల్ బాబుతో వెళ్ళిందా? ఏం మాట్లాడుతున్నావు మధురా? నిజమమ్మా, నా కళ్ళతో నేను చూశాను. భవానీ అక్క రాహుల్ బాబుతో కలిసి వెళ్ళింది. రాహుల్ బాబుతోనా? వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళిందా? లేదు నాన్న, వాళ్ళు వెళ్ళేటప్పుడు నేనే చూశాను. మరి చూసిన దానివి అప్పుడే చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావు? వెంటనే వచ్చేస్తుందనుకున్నానక్క, కానీ ఇంత ఆలస్యం అయ్యేసరికి భయమేసి చెప్తున్నాను. అసలు ఇంత రాత్రి వేళ ఒక అబ్బాయితో బయటికి వెళ్ళడమేంటమ్మా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు ఈ వేళప్పుడు ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళుంటుంది? మీకు తెలియకుండా మీ వెనుక చాలానే జరుగుతుందమ్మా. మాకు తెలియకుండా ఏం జరుగుతోంది? ఏ మధుర, ఏం జరిగిందో తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. నాకు తెలియదు సరే, నీకంతా తెలుసు కదక్క. నువ్వు భవానీ అక్క ఎక్కడికెళ్ళిందో చెప్పు. నాకు తెలియడం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నాన్న, భవానీ ఎక్కడికి వెళ్ళుండదు. రాహుల్ బాబుకి ఈ పరిశోధనలంటే ఇష్టం కదా, దాని గురించి ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళుంటారు నాన్న. హా? అక్క అబద్ధం చెప్తుంది నాన్న. భవానీ వెళ్ళింది పరిశోధనకి కాదు, ఏం కాదు. నేను అబద్ధం చెప్తున్నానా? వేలాకోళాలాడకు. వేళాకోళం కాదు, నువ్వు నిజంగానే అబద్ధం ఇంకా చాలా ఆపుతారా? అసలు నిజమేంటో ఎవరో ఒకరు చెప్పండి. భవానీ అక్క రాహుల్ బాబుని ప్రేమిస్తుంది నాన్న. మధురా, ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలుసమ్మా, మీరు విన్నది నిజమే. నిజంగానే భవానీ అక్క రాహుల్ బాబుని ప్రేమిస్తుంది.
రాహుల్ బాబుకి ఐశ్వర్యతో నిశ్చితార్థం కూడా జరిగింది కదమ్మా. మరి భవానీ ఎలా? అదే మీ గారాల కూతురి గొప్పతనం నాన్నా. మామూలు అబ్బాయిని ఎవరైనా ప్రేమిస్తారు, కానీ తను భవానీ కదా. నిశ్చితార్థమైన రాహుల్ బాబునే ప్రేమిస్తుంది. అదే భవానీ స్పెషల్. కావేరి, మధుర చెప్తుంది నిజమా? భవానీ రాహుల్ బాబుని ప్రేమిస్తోందా? నిన్నే అడుగుతుంది, చెప్పు. చెప్పమ్మా. హా, మౌనం అర్ధాంగీకారం అంటారు కదా నాన్న, కానీ ఈ మౌనం పూర్తి అంగీకారం. అయ్యో, ఏంటి మధుర ఏదేదో చెప్తున్నావు? ఏదేదో కాదమ్మా, మన ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం ఇది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? భవానీ రాహుల్ బాబుని ప్రేమించడం ఏంటి? ఈ విషయం ఛాయాదేవికి తెలిస్తే భవానీని ప్రాణాలతో బతకనిస్తుందా? ఆ ఛాయాదేవికి తెలిస్తే భవానీ ప్రాణాలు ఒక్కటే కాదు నాన్న, మనందరి ప్రాణాలు కలిసి తీసేస్తుంది. అయినా ఎవరినో నిందించి ఏం లాభం నాన్నా? ఇది మన తప్పు. ఈ టైంలో భవానీ అక్క బయటికెళ్లడమే తప్పు. ఈ విషయం మనకి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఊర్లో వాళ్ళకి తెలియకముందే గుట్టు చప్పుడుగా భవానీ ఇంటికొచ్చేస్తే బాగుండు. కనీసం మన పరువైనా పోకుండా ఉంటుంది. ఏమక్కా? రండి రాహుల్ బాబు. అమ్మా, మేమిద్దరం తెలిసి తెలియక నీ విషయంలో ఏమైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించమ్మా. ఊరి వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేకే ఈ పని చేశాము. అంతే తప్ప ఇందులో మాకెలాంటి దురుద్దేశం లేదమ్మా. అర్థం చేసుకో తల్లి. నేను చూసిన రూపం నిజంగానే అమ్మోరు రూపమేనా, లేక భ్రమపడ్డానా? అయినా అసలు భవానీకి కూడా కనిపించని రూపం నాకెందుకు కనిపించింది? రాహుల్ బాబు, మీరు కూడా లెంపలేసుకోండి. భవానీ ప్లీజ్, నీకు తెలుసు కదా ఇలాంటివంటే నాకు పడదని. అదేంటి బాబు అలా అంటారు? సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి రూపం మీ కంటికే కనిపిస్తే ఇంకా నమ్మను అంటారేంటి? అయినా మీరెంత అదృష్టవంతులు రాహుల్ బాబు. నేను చిన్నప్పటి నుంచి ఈ అమ్మోరు తల్లి రూపం చూడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకే అదృష్టం దక్కలేదు. కానీ మీరు దేవుణ్ణి నమ్మకపోయినా మీ కళ్ళకి ఆ తల్లి రూపం కనిపించిందంటే నాకు తెలిసి మీరు కూడా త్వరలోనే ఈ తల్లికి వీరభక్తులైపోతారు బాబు. ఇప్పుడు నేను అమ్మోరి రూపాన్ని చూడడం ముఖ్యం కాదు, ఊళ్ళో వాళ్ల ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. ఒక్కరోజే 8 మంది అమాయకుల ప్రాణాలు పోయాయని తెలిసిన దగ్గర నుంచి నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకా ఎంతమంది ఈ అంతు చిక్కని మహమ్మారికి బలవుతారో అని భయంగా ఉంది. నాకు ధైర్యం చెప్పి మీరు భయపడితే ఎలా రాహుల్ బాబు? చావో రేవో ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఈ అమ్మోరు తల్లి మనకి దారి చూపిస్తుంది. నా భయం అదొకటే కాదు భవానీ. ఈ మహమ్మారి పేరు చెప్పి ఎవరో ఒక కన్యని ఊరికి వదిలేయాలని వీళ్ల మూఢనమ్మకాలతో పాపం ఏ ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారో అని భయపడుతున్నాను. రాహుల్ బాబు, అది మూఢనమ్మకం కాదు. అన్నీ అలా కొట్టిపారేస్తే ఎలా? భవానీ, ఒకసారి లోపలికెళ్ళి చూసి వెంటనే వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ రావడం అంటే కష్టం. మీరేం మాట్లాడకండి. వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. భవానీ, ఒక్కసారి. పదండి. భవానీ, ప్లీజ్. పదండి. భవానీ. పదండి. రండి రాహుల్ బాబు. బాబు, మనం దొరికిపోయాం భవానీ. ఏం జరిగినా ఆ గుళ్ళో ఉన్న మిస్టరీ గురించి మాత్రం చెప్పొద్దు భవానీ.
ఏమమ్మా భవానీ, ఇంత అర్ధరాత్రి వేళ గుడి తలుపులు తీయకూడదని తెలీదా నీకు? ఊరి కట్టుబాట్లంటే లెక్కలేదా భవానీ నీకు? ఏం రాహుల్ బాబు, మీరంత పెద్ద కుటుంబంలో పుట్టి ఇలా చేయొచ్చో చెప్పు. అసలే గుళ్ళో అమ్మోరు నగలున్నాయి. నువ్వు దొంగవి కాదని నిరూపణైనా ఈ సమయంలో నువ్వు లోపలికి వెళ్ళావంటే ఊరంతా ఏమనుకోవాలి? అది కాదమ్మా. ఇంతమంది అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తావేంటి భవానీ? చెప్పు, గుళ్ళోకెందుకెళ్ళావు? ఇందులో భవానీ తప్పేం లేదండి. నేను గుళ్ళోకి తీసుకెళ్ళమంటేనే భవానీ తీసుకొచ్చింది. వేళగాని వేళ ఎవరికీ తెలియకుండా గుళ్ళోకి ఎందుకు తీసుకువెళ్ళమన్నారు రాహుల్ బాబు మీరు? ఎందుకంటే అంతు చిక్కకుండా ఊళ్ళో జనం చచ్చిపోతున్నారు కదా, దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని వచ్చాం. అంతే తప్ప గుళ్ళో నగలో డబ్బో ఆశించి కాదండి. జనాన్ని కాపాడాలంటే జనం మధ్యలోకి రావాలి, కానీ ఇలా గుళ్ళోకి వస్తే ఏం పరిష్కారం దొరుకుతుంది బాబు? మీరు చెప్పేది కొంచెమైనా నమ్మేలా లేదు. నాకెందుకు అనుమానంగానే ఉంది. రాహుల్ బాబు చెప్పేది నిజమే. ఊళ్ళో ఇంకెవరి ప్రాణాలు పోకూడదనే మేం గుళ్ళోకి వెళ్ళాం. వింటుంటే ఎన్ని కబుర్లైనా చెప్తారు. రాహుల్ బాబు అసలు దేవుణ్ణే నమ్మడు. అలాంటిది పరిష్కారం కోసం గుళ్ళోకి వెళ్ళాడంటే నమ్మటానికి మేమంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? రాహుల్ బాబు, మీరిలా ఊరి కట్టుబాట్లు పాటించకుండా మీకు నచ్చినట్లు చేయడం వల్లే ఊరికేదో అరిష్టం అంటుకుంది. అందుకే ఊరి జనాల ప్రాణాలు బలైపోతున్నాయి. ఆ బాబంటే పట్నంలో చదువుకొనొచ్చాడు. ఊరి కట్టుబాట్లు లెక్కే చేసుండడు. ఆ బాబునని ఏం ప్రయోజనం లేదు. రాత్రివేళ గుళ్ళకు వెళ్ళకూడదని ఇంగితం ఈ భవానీకి ఉండొద్దు. ఊరి జనం ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. అయ్యో, గుడిని చూసుకోమని తాళాలిస్తే ఇలా మీకిష్టం వచ్చినట్టు చేస్తారా? వీళ్ళు కాపాడదామని వచ్చారో లేక ఊరిని వల్లకాడు చేద్దామని వచ్చారో ఎవరికి తెలుసు? అలా అనకండి, మేం చెప్పేది నిజం. అసలు వీళ్ళొచ్చిన సంగతి సుబ్రహ్మణ్యం గారికి తెలుసో లేదో? ఆయన దగ్గరే కదా గుడి తాళాలుండేది. ఈవిడ గారు తాళాలు సుబ్రహ్మణ్యం గారికి తెలిసి తీసుకుందో లేకపోతే దొంగతనంగా తీసుకుందో ఎవరికి తెలుసు? పదవే మీ నాన్న దగ్గరికి వెళ్దాం. నువ్వు దొంగతనంగా గుడి తలుపులు తెరిచావో లేక ఇందులో మీ నాన్న హస్తం కూడా ఉందో మీ ఇంటికే వెళ్ళి తేల్చుకుందాం. అమ్మా, మా నాన్నకేం తెలీదు. నేనే ఆయనకి తెలియకుండా తాళాలు తీసుకొచ్చాను. దయచేసి మీరు ఏ శిక్ష వేయాలన్నా అది నాకు వేయండి, అంతేకాని మా నాన్నని నిందించకండి. ఇంకా నీ దొంగ మాటలు ఎవరు నమ్ముతారే? ఆ మాట ఏదో మీ నాన్ననే చెప్పమను. పద. భవానీని విడిచిపెట్టండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇందులో భవానీ తప్పేం లేదు. గుళ్ళోకి వెళ్దామని భవానీని తీసుకొచ్చింది నేను. బాబు, ఇది ఊరి జనం ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు మధ్యలోకి రాకండి. ఈ రాహుల్ గాడు మళ్ళీ చెడగొట్టేలా ఉన్నాడు. అమ్మా, పదవే, అది కాదు. అమ్మా, మీకే చెప్పేది. ఏం చేస్తున్నారు మీరు? నా మాట రాహుల్ బాబు, మీకేం అమ్మా, తెలియదు. నా మాట వినండి. పదవే. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ మీ బాబు అంటుంటే- నాన్నగారు అక్కడ మీ గురించి వెతుకుతున్నారు. మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మంటున్నారు. పదండి వెళ్దాం. భవానీ, ఇప్పుడేంటి నువ్వు? అది కాదు రాహుల్ బాబు. భవానీ, అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! ఏంట్రా రాము, అంత కంగారుగా అరుస్తున్నావు? ఏం జరిగింది? అయ్యా, రాహుల్ బాబు భవానమ్మ అర్ధరాత్రి వేళ దొంగతనంగా గుళ్ళోకి వెళ్ళారని గుడి దగ్గర రచ్చరచ్చ అవుతుందయ్యా. అన్నయ్య, వీడెన్నిసార్లు చెప్పినా ఇంకా మారడా? అయినా రాత్రివేళ దొంగతనంగా గుళ్ళోకి వెళ్లాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది? అది కూడా ఆ భవానీతో. ఛ! వాడో పరిశోధనల పిచ్చోడమ్మా. ఆ గుళ్ళో ఏదో రహస్యం ఉందని తెలుసుకోవడానికి వెళ్ళుంటాడు. లేకపోతే ఇంత రాత్రి వేళ ఎందుకు వెళ్తాడు?
ఎందుకోసం వెళ్ళినా సరే గుడి తలుపు రాత్రివేళ తెరవకూడదని ఊరు కట్టుబాటు కదయ్యా. ఒకవేళ అలా తెరిస్తే ఊరికి అరిష్టమని ఊరి నమ్మకం. అసలే అంతు చిక్కని మహమ్మారి వల్ల ఊరంతా ప్రాణభయంతో బెంబేలెత్తిపోతుంది. ఈ సమయంలో రాహుల్ బాబు వాళ్ళు ఇలా చేయడంతో ఊరంతా చాలా కోపంగా ఉందయ్యా. రాహుల్కేం జరగలేదు కదా? లేదమ్మా, భవానీయే రాహుల్ బాబుని తీసుకెళ్ళిందని అందరూ భవానీనే తిడుతున్నారు. సరేమ్మా, నేను గుడి దగ్గరికి వెళ్ళి రాహుల్ని తీసుకొస్తా. ఇప్పుడు వాళ్ళు గుడి దగ్గర లేరయ్యా. ఊరి జనమంతా కలిసి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. సరే, అక్కడికే వెళ్ళి రాహుల్ని తీసుకొస్తా. ఏమండి, నేను కూడా వస్తాను. వద్దుదనా, ఇలాంటి విషయాల్లో మనం వెళ్ళడం అంత మంచిది కాదు. అన్నయ్య ఒక్కడనే వెళ్ళనివ్వు. అన్నయ్య, నువ్వెళ్ళి రాహుల్ మీదకి ఏ నింద రాకుండా స్మూత్గా మాట్లాడి వాణ్ణింటికి తీసుకురా. సరే అమ్మా. అన్నయ్య, ఇంకో విషయం, ఇది ఊరి కట్టుబాటుకి సంబంధించిన విషయం. ఊళ్ళో వాళ్ళంతా చాలా కోపంగా ఉంటారు. రాహుల్ని ఎక్కువగా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకో. అలాగేనమ్మా, పదరా. అలాగేనయ్యా. ఈ రాహుల్ గాడు చేసే పనులు చూస్తుంటే ఇప్పటి వరకు అనుమానాలుగా అనిపించిన విషయాలన్నీ నిజాలుగా కనిపిస్తున్నాయి. ఏ మందు పెట్టిందిరా నీకా భవానీ? ఎప్పుడు చూసినా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటావు. ఇంకా లాభం లేదు. భూమి ఆకాశం ఏకమైనా అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించేయాలి. రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు ఐశ్వర్య. ఆ భవానీ ప్రాణాలు తీసైనా సరే నీకు రాహుల్కి పెళ్లి చేసి తీరతాను. ఆ పసుపు కుంకుమ బియ్యం కలిపిన మూటని మన శత్రువు భవానీ తల కింద పెట్టేశాను. భవానీ తలదిండి కింద పసుపు కుంకుమ బియ్యం ఉన్నాయి. అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఊరికి వదిలేయాలి. యుగాలెన్ని సాగినా ఆగదు ఈ మృత్యు కేళి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.